ప్రియమైన మన సిటిజన్ స్కూల్ విద్యార్థులకు శుభాశీస్సులు. మీకందరికీ శుభాశీస్సులు. ఈరోజు నేను ఒక మంచి కార్యక్రమం మీద వచ్చాను. ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చింది ప్రభుత్వం, అర్బన్ మండల విద్యాశాఖ అధికారిగా. అంటే మనకు 4 నుంచి 10 వరకు 25,000 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి చేత తలా ఒక మొక్క పెంచే బాధ్యత ఇచ్చింది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ నాకే నామ్ అనే ఒక కార్యక్రమం కింద ఈ మొక్కల్ని మీ దాకా తీసుకురమ్మని చెప్పారు. మీకు ఒక పర్మనెంట్ డాక్యుమెంట్ కూడా ఒకటి ఇచ్చారు. దాన్ని పేరు ఏంటంటే గ్రీన్ పాస్పోర్ట్. దాంట్లో 3 మొక్కలు పెంచేదానికి, 3 మొక్కలు పేరు నమోదు చేసేదానికి ఆ పాస్పోర్ట్లో అవకాశం ఉంది. అంటే ప్రతి ఒక్కరూ ఆ గ్రీన్ పాస్పోర్ట్లో 3 మొక్కలు పెంచి రికార్డ్ చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మొక్కలు మనం ఎందుకు పెంచాలి, పెంచకపోతే నష్టం ఏంటి? ఇప్పుడు చూడరా, మన కోవిడ్ టైంలో మీకు గుర్తుంటుంది, ఆక్సిజన్ కొన్నాము, చాలా ఖర్చు పెట్టి కొన్నాం. ఒకరోజైతే మన షార్ నుంచి ఆక్సిజన్ రాకపోతే ఇంచుమించు 200 మంది చనిపోయేవాళ్ళు. నారాయణ హాస్పిటల్లో, ఇంకా కొన్ని హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయిన హాస్పిటల్లో, మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఆ టైంలో మన శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచ ప్రఖ్యాతిగారి శాస్త్రవేత్త, మన నెల్లూరు వాస్తవ్యుడు, మన అబ్దుల్ కలాం ప్రియ శిష్యుడు, అబ్దుల్ కలాం స్థాయి శాస్త్రవేత్త ఒక ఆయన ఉన్నాడు, ముండ్రా సతీష్ రెడ్డి గారు. పేరు చెప్పండి, ముండ్రా సతీష్ రెడ్డి. ఒకసారి పలకండి సార్ని. ఆయన పేరు మీద ఒక 4 పాటలు తయారు చేస్తున్నాను. అవి మీ సార్కి పంపిస్తాను. రేపు 2 రోజులు ఉంటారు, ఆగస్టు 1, 2వ తేదీ సార్. ఆ 2 రోజుల్లో ఎవరైనా మీరు ఈ లోపల మీరు పాడి రికార్డ్ చేసి వీడియో పంపిస్తే సార్కి చూపించి, సార్ వచ్చినప్పుడు అంత గొప్ప వ్యక్తి చేతుల మీదుగా మీకు చిన్న ఫెలిస్ట్రేషన్, నాకు సార్ చేసినట్టు మీరు కూడా ఫెలిస్ట్రేషన్ చేస్తాను. ఎవరైనా మీరు బాగా పాటలు పాడే ఆసక్తి ఉండేవాళ్ళు ఆయన గురించి పాటలు పంపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఆయన ఒక మాట, మన షార్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటే ఫోన్ చేస్తే మన చక్రధర్ బాబు ఐఏఎస్ గారు ఉన్నారు, ఆయన స్వీకరించి మరి ఇక్కడ ప్రాణాలు పోకుండా కాపాడు. చూడండి, ఆక్సిజన్ ఉంటే పవర్ ఏంటి. ఇప్పుడు మా చిన్నప్పుడు నీటిని కొని తాగేవాళ్ళం కాదు, ఇప్పుడు కొని తాగుతున్నావా లేదా? అలాగే రేపు గాలి కూడా కొని మన బ్యాగుల్లో పెట్టుకుని తిరిగే పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కనీస బాధ్యత. ఇప్పుడు నేను ఒక 500 మొక్కలు పెంచాక నా చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తిగా పెంచాను. నేను చదువుకున్న ప్రైమరీ స్కూల్లోనే నేను చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా 5 ఏళ్ళు పనిచేశాను. అందరికి రాదు అవకాశం. నేను చదువుకున్న హై స్కూల్లో నేను 9.5 సంవత్సరం మ్యాథ్స్ టీచర్గా చేశాను. అప్పుడు నేను 150 మొక్కలు పెంచాను. ఎండాకాల సెలవుల్లో కూడా పోయి నీళ్లు పోసాను. ఆ చెట్ల ఆకులు ఎరువుగా తయారు చేసి ఆ మొక్కలకు ఎరువుగా వేసేవాడిని. చూసారా, లాస్ట్ మా నాన్నగారు చనిపోయిన కూడా ఆ శ్మశాన వాటిక చుట్టూ 30,000 ఖర్చు పెట్టి మొక్కలు వేసి పెంచాను. ఇప్పుడు అందుకే నేను ఏంటంటే ఓపికగా మీ దగ్గరకు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనకు 25,000 మొక్కలు, తలా ఒక మొక్కలు మనం వేసి పెంచామనుకోండి, లేదా తలా 3 మొక్కలు పెంచామనుకోండి, ఎన్ని అవుతాయి? 75,000 మొక్కలు అవుతాయి. ఆ గ్రీన్ పాస్పోర్ట్లో 3 మొక్కలు రికార్డ్ చేసిన అవకాశం ఉంది. మీరు తలా 3 మొక్కలు రికార్డ్ చేసి పెంచారనుకోండి, మన ఉండేది చాలా తక్కువ ప్రాంతం, అర్బన్ సిటీ 5 కిలోమీటర్ల లోపలే ఉంటుంది.
ఈ ప్రాంతంలో మనం 75,000 మొక్కలు పెంచితే తెలియకుండానే ఈ వాతావరణం కూల్ అవుతుందో లేదా 3 ఇయర్స్కి? ఒకసారి ఆలోచించండి, ఊహించండి. రోజు రోడ్ల పక్కన మొక్కలు ఉన్నాయని చెట్లన్నీ కొట్టేస్తున్నారు. మనం పట్టి పట్టకుండా వదిలేస్తే మీరేం మహావృక్షాలు అవసరం లే. ఒక కస్తూరి మొక్కను పెంచవచ్చు, ఒక జామ మొక్కను పెంచవచ్చు, లేక గోరింటాకు మొక్కను పెంచవచ్చు, లేకపోతే ఒక మునగాకు మొక్కను పెంచవచ్చు. అవునా కదా? ఎన్నో పూల మొక్కలు ఉండే 10 అడుగుల దాకా పెరుగుతాయి. అర్థమైందా? మరి మహావృక్షాలు పెంచాల్సిన అవసరం లే. ఒక 10 అడుగులు పెరిగే మొక్కనైనా పెంచవచ్చు. మేము ఇస్తాం మొక్కలు, అవి బతకవచ్చు, సరిపోవచ్చు. కానీ మీరు ఒక 10 రూపాయలు 20 రూపాయలు లేనిది ఆడ కూడా మొక్కలు దొరుకుతాయి, ఒక 50 రూపాయలు లేనిది మొక్కలు దొరుకుతాయి. ఎక్కడ ఖర్చు పెట్టడం లేదు. మీరు ఒక ఆసక్తిగా 3 మొక్కలు మీ అమ్మగారి పేరు మీద, మీ మదర్కి స్వీట్ మెమరీ, అమ్మ నీ పేరు మీద నేను మొక్కలు వేస్తున్నాను, ప్రభుత్వం చెప్పింది, మా మండల విద్యాసాగర్ గారు చెప్పారని చెప్పేసి మొక్కలు వేసి పెంచండి. 3 ఏళ్లలో ఈ వాతావరణం ఎంత మారుతుందో ఆలోచించండి. ఇప్పుడు నేను అనంతసాగరం నా సొంతూరు. అనంతసాగరం నుంచి పుట్టినరోజుకి వచ్చి బ్లడ్ డొనేషన్ ఇచ్చేవాడిని. అలా ఒక 10-12 సార్లు ఇచ్చాను. నేను నెల్లూరుకి వచ్చి 20 ఏళ్ళు అయింది. ఈ 20 ఏళ్ళలో సంవత్సరానికి 3 సార్లు లెక్కన ఇస్తే ఇప్పుడు 62 టైమ్స్ ఇచ్చాను. ఎన్నిసార్లు ఇచ్చాను? నా వయసు 59. ఇప్పటికి కూడా ఇస్తున్నాను. బ్లడ్ డొనేషన్ ఇస్తే ఒక యూనిట్ 3కి ప్రాణాలు కాపాడుతుంది. అలాగే ఇది కూడా ఈ బ్లడ్ డొనేషన్ కంటే తక్కువ కాదు. మొక్కలు పెంచడం దానికంటే గొప్ప, చాలా విలువైంది. ఇప్పుడు చూడండి, మనం ఏమేమి వాడుతున్నాం? ఫ్రిడ్జులు వాడుతున్నాం, ఏసీలు వాడుతున్నాం. దీనివల్ల ఏమవుతుందిరా? ఓజోన్ పొర రంధ్రాలు పడిపోతుంది. దానివల్ల పైనుంచి వేడి, అతి నీళ్ళ లోహిత కిరణాలు మన పైన ప్రసరించి చర్మ వ్యాధులు, క్యాన్సర్ వస్తున్నాం, ఎక్కువ మంది చచ్చిపోతాం. అదే మొక్కలు ఉంటే మనల్ని ఓజోన్ పొర డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. తర్వాత ఇక్కడ మనకు చల్లటి మబ్బులు కూలై మనకి ఇక్కడ వర్షాలు పడేదానికి అవకాశం ఉంటుంది. నీటి నిల్వలు పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మస్ట్గా బాధ్యత ఇది. అందరు పెంచుతారా? గట్టిగా చెప్పండి, పెంచుతారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపాల్, తర్వాత కరెస్పాండెంట్, ఆల్రౌండర్ సార్కి చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్.